కుబేరుడు సంపదలకు అధిపతి ఎలా అయ్యాడో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అసలు మనం అనుకోకుండా చేసే ఒక చిన్న పని మన తలరాతనే మార్చేస్తుందా అంటే కుబేరుడి కథ వింటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. మొదటిది కుబేరుడి గత జన్మ. అప్పుడు అతని పేరు గుణనిధి. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. కాని పాపం చెడు అలవాట్ల వల్ల సొంత తండ్రే అతడిని ఇంట్లోంచి బయటకు పంపించేశాడు. ఇక రెండవది ఆ తర్వాత జరిగిన సంఘటన. అలా ఆకలితో తిరుగుతున్న గుణనిధికి ఒక శివరాత్రి రోజున జీవితాన్ని మార్చే సంఘటన ఎదురైంది. భరించలేని ఆకలితో ఒక శివాలయంలోని ప్రసాదాన్ని దొంగిలించాలని అనుకున్నాడు. కాని సరిగ్గా అప్పుడే గుడిలో ఆరిపోతున్న దీపం అతని కంటపడింది. వెంటనే తను కట్టుకున్న బట్టనుంచే ఒక ముక్క చింపి ఒత్తిలా చేసి ఆ దీపాన్ని మళ్లీ వెలిగించాడు. పాపం అక్కడివాళ్లు మాత్రం అతన్ని దొంగ అనుకుని కొట్టి చంపేశారు. చివరగా అతను చనిపోయినా కథ అక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే అతను తెలియకుండానే ఒక మంచి పని చేశాడు కదా. శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నాడు. పైగా దీపం వెలిగించాడు. దీనికి పరమశివుడు ప్రసన్నుడయ్యాడు. ఆ పుణ్యఫలమే అతన్ని మరుసటి జన్మలో ఏకంగా కళంగ రాజ్యానికి రాకుమారుడిగా పుట్టేలా చేసింది. ఆ తర్వాత కూడా ఆయన గొప్ప తపస్సు చేసి శివుడిని మెప్పించి కుబేరుడిగా పేరు తెచ్చుకున్నాడు. లోకంలోని సంపదలన్నిటికీ అధిపతి అయ్యాడు. చూశారుగా, మనం తెలియకుండా చేసిన ఒక చిన్న మంచి పని కూడా ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో చెప్పడానికి ఈ కథే ఒక ఉదాహరణ.